భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో బైక్పై అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 14 కేజీల గంజాయితో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ సుమారు 3,45,000 రూపాయలు ఉంటుందని మనుగూరు సిఐ సోమ సతీష్ కుమార్ తెలిపారు. ఈ గంజాయి రవాణా ఒరిస్సా నుండి మనుగూరు తరలిస్తున్నట్లుగా అందిన విశ్వసనీయ సమాచారం మేరకు కాపు కాసి పట్టుకున్నట్లుగా ఆయన తెలిపారు. ఇద్దరు వ్యక్తులను పూర్తి స్థాయిలో విచారణ జరిపి కేసు నమోదు చేసి అనంతరం వారిని రిమాండ్ తరలించినట్టు తెలిపారు. ఈరోజు మాకు అందిన సమాచారం మేరకు మనుగూరు వైపు నుండి హైదరాబాద్కు వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఒక వాహనంపై కొంత గంజాయిని తీసుకుని వెళ్తున్న సమాచారం మేరకు మేళా ప్రసాద్ తన సిబ్బందితో కలిసి రాజపేట క్రాస్ వద్ద వాహనం చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు గురు కిలా మరియు పోదు మంతాలు అని ఇద్దరు కూడా ఒరిస్సా రాష్ట్రానికి చెందిన మల్కనగిరి జిల్లా చిత్రకొండ ప్రాంత వాస్తులు. వీళ్ళిద్దరు కూడా 14 కేజీల గంజాయి, దీని విలువ 3,45,000 ఉంటుంది. వీరిద్దరు కూడా రాహుల్ కుమార్ చిత్రకొండ ప్రాంతం చెందినవారు. అతను ఇట్టి గంజాయిని తీసుకొని హైదరాబాద్కి వెళ్ళవలసిందిగా వారికి సూచించడం జరిగింది. హైదరాబాద్లో ఒక వ్యక్తి మిమ్మల్ని వచ్చి కలుస్తారు అని చెప్పి ఒక ఫోన్ నెంబర్ని ఇవ్వడం జరిగింది. సో ఈ ముగ్గురు కూడా ఇంత ముందుగా గంజాయిని సులభంగా వాహనాల్లో తరలించేవారు. మాకున్న ముందస్తు సమాచారం మేరకు అటు ఇద్దరు వ్యక్తుల్ని ప్రస్తుతానికి అరెస్టు చేసి కోర్టుకు పంపడం జరుగుతుంది. ప్రస్తుతానికి రాహుల్ కుమార్ అనే వ్యక్తి పరారీలో ఉండడం జరిగింది.